నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మొక్కజొన్న కోత దశలోనున్న యాసంగి మొక్కజొన్న పైరులో పరిపక్వ దశను గుర్తించి పంట కోతను చేపట్టవలెను. పక్వ దశలోని కండెల పైపుర ఎండినట్లు ఉండి గింజలు వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. గింజల అడుగు భాగంలో నల్లటి చార కనబడును. క్రొత్త వంగడాలలో పక్వదశకు చేరుకున్న పైరు కూడా పచ్చగా ఉండడం గమనించవచ్చు. ఈ దశలో గింజలలో 25 నుండి 30% వరకు తేమ ఉంటుంది. కోసిన కండెలను ఎండలో బాగా ఆరబెట్టి గింజలలో సుమారు 15% తేమ ఉండగా నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను మరలా 12% లోపు తేమ వరకు ఆరబెట్టాలి. ఆలస్యంగా విత్తుకున్న సాధారణ మొక్కజొన్న కాని, వరి మాగాణిలో వేసుకున్న మొక్కజొన్న పైరుగాని పూత దశలో ఉన్న ఎడల ఆఖరి దఫా నత్రజని ఎరువు అనగా ఎకరాకు 50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. తేలిక నేలల్లో 50% పొటాష్ ఎరువు అనగా 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటుగా వేసుకోవాలి. పూత దశలోని పైరుకు నేల రకమును వాతావరణమును బట్టి 10 రోజుల అంతరంతో నీరు తప్పనిసరిగా పెట్టవలేను. కాండం ఊళ్ళో తెగులు ఆశించు ప్రాంతాల్లో పూతదశ నుండి పైరు బెట్టకు గురికాకుండా చూడవలెను. పొడతెగులు లక్షణాలు గమనించినచో ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకొని ఉన్న మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు గమనించినచో ఇసుక మరియు సున్నం కలిపిన మిశ్రమాన్ని 91 నిష్పత్తిలో ఎకరానికి 10 కిలోలు మొక్క సుడిలో పడునట్లుగా వేయాలి. పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక రకాలు సాగు చేసిన రైతులు కోతలో గమనించవలసిన అంశాలు: పేలాల రకం గింజలలో 30 నుండి 35% తేమ ఉండగానే కోసి నీడలో ఆరబెట్టాలి. కండెలను ఎండలో ఆరబెడితే గింజలు పగిలి పేలాలు సరిగా కావు, నాణ్యత కూడా దెబ్బతింటుంది. తీపి మొక్కజొన్నలో గింజ పాలు పోసుకునే దశలో అనగా గింజలు మెరుస్తూ ఉండి గిల్లినచో పాలుకారే దశలో కోత చేపట్టాలి. బేబీకాన్ పీచు వచ్చిన 1-2 రోజులలోపే కోయాలి. రోజు విడిచి రోజు కోత చేపట్టాలి. ముందుగా వచ్చిన కండెలను కోసిన తరువాత తదుపరి వచ్చిన కండెలను కోయాలి. కోత ఆలస్యమైతే బెండులో నారుశాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. పశువుల మేత కొరకు వేసుకున్న మొక్కజొన్నను 50 పూత దశలో కోయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.